తండేల్ ట్రైలర్ 20th నాడు వచ్చేస్తంట. దట్ ఈస్ ట్యూస్డే నాడు వస్తుంది. సో తండేల్ ఒక యూనిక్ కేసు నా దృష్టిలో. ఎట్లా అంటే ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక చిన్న గ్లిమ్స్, దాన్ని ఏమంటారో తెలియదు నాకు. సో తండేల్ ఒక గ్లిమ్స్ ఒకటి రిలీజ్ అయింది. నాకు అస్సలు నచ్చలేదు అది. ఇట్ వాజ్ ఏమో లైక్ జనరల్ మళ్ళీ ప్యాట్రియాటిక్ సినిమా కూడా అలానే ఉంటది అన్నారు. మీ రియల్ లైఫ్ బేస్డ్ సినిమా, అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అది జరిగిందో దాని బేస్డ్ సినిమా ఉంటది అన్నారు అనమాట. సో తండేల్ ఫస్ట్ గ్లిమ్స్ దీన్ని మామూలుగా పిండతలేరా అనుకున్నది నేను ప్రసాద్ లో చూసినప్పుడు. సినిమా ప్రసాద్ లో చూస్తా అది ప్రతి సినిమాకి వేస్తాడు రా తండేల్ గ్లిమ్స్ అయితే మాత్రం. అర్థమైందిరా బాబు ఈ సినిమా వస్తుందిరా కానీ రా అన్న ఫీలింగ్ వస్తుంది. రుద్దుతున్నాడు. తర్వాత బుజ్జితల్లి సాంగ్ వచ్చింది. బుజ్జితల్లి సాంగ్ వాజ్ రియలీ చాలా బాగుంటది. అసలు ఆల్ ఆఫ్ వేరే లెవెల్ పేలింది అది. సో దాన్ని వాడి వీళ్ళు చాలా క్లెవర్ మార్కెటింగ్ చేశారన్న ఫీలింగ్ బ్రో. దాన్ని వాళ్ళు థియేటర్ లో రిలీజ్ చేశారు. ఒక 1 minute 30 seconds ఆ బిట్ ని తీసుకెళ్లి వీళ్ళు థియేటర్లలో ఎప్పుడైతే సంక్రాంతికి వస్తున్నామో ఆ సినిమా వస్తుందో ఆ సినిమాకి ఇంటర్వెల్ టైమ్ లో ఇప్పుడు వీడియోలో వదులుతున్నారు అనమాట. నేను సంక్రాంతికి వస్తున్నాం తర్వాత లైక్ మళ్ళీ థియేటర్ చూసినప్పుడు అయితే మాత్రం ఈ సాంగ్ కనవలేదు నాకు ఇంటి పక్కకే థియేటర్. అక్కడ నుంచి నాకు సౌండ్ వినబడుతుంది. సంక్రాంతికి వస్తున్న ప్రతి పంచడేలా వినబడుతుంది. అంత గట్టి పెడుతుంది సౌండ్ అనమాట. ప్రతిసారి ఇంటర్వెల్ లో ఖచ్చితంగా ఈ సాంగ్ వస్తుంది. వీడియో పెడుతున్నారు, చూస్తున్నారు జనాలు. ఇది ఒక క్లెవర్ మార్కెటింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే లైక్ సంక్రాంతి సీజన్ అయిపోలేదు ఇంకా. లైక్ ఇప్పుడు 26 తర్వాత సంక్రాంతి సీజన్ అఫీషియల్లీ అయిపోయినట్టు. సో సంక్రాంతి సీజన్ దాటేంత వరకు ఉంది. ఇప్పుడు 2 days తర్వాత ట్రైలర్ వస్తుంది. అప్పటి వరకు బుజ్జితల్లి సాంగ్ పెట్టి చాలా ఏదైతే తెలుగు ఆడియన్స్ ఉంటారో వాళ్ళందరికీ సినిమా వస్తుంది అని చెప్పడానికి బాగా పెట్టినారు నాకు అనిపించింది. తర్వాత డైరెక్ట్ ట్రైలర్ లో దిగిపోతారు. అండ్ ఆల్సో మ్యూజికల్ గా హిట్ అయిందంటే ఖచ్చితంగా యాంటిసిపేషన్ గ్యారంటీ సినిమాలకు ఉంటది. కొత్త గొప్ప ఉంటుంది గ్యారంటీ. నిన్న ఇంకో పాట వచ్చింది కదా హైలెస్ సాంగ్ సాయిపల్లి ఒకటే స్టెప్ ఇచ్చారు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ వేరే ఇష్టం. అండ్ నమో నమ శివ అదంతా ఎక్కలేదు నాకు. బట్ స్టిల్ మూవీ మీద మంచి బజ్ ఉంది. చాలా రోజుల తర్వాత నాగ చైతన్య గారి మూవీస్ మీద ఒక బజ్ ఉంది, మంచి బజ్ ఉంది నాకు అనిపించింది ఒకటి. బట్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలన్నా లైక్ టీజర్ చూసినప్పుడు ఏదైతే గ్లిమ్స్ చూసినా అప్పుడు నాకు అంత ఏంట్రా అనే ఫీలింగ్ ఉంది. ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు ఎక్సైట్మెంట్ ఉందో చెప్తా గానీ. సో మార్కెటింగ్ ఆఫ్ తండేల్ దీని గురించి మాడదాం అనిపించింది. సాయికృష్ణ నీకే అనిపించింది ఇప్పుడు వరకు మార్కెటింగ్ ఆఫ్ తండేల్? ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాపర్ జనరీ మార్కెటింగ్ ఉంది. ఎగ్జాక్ట్లీ అదే. ఈ జనరీ మార్కెటింగ్ తో పాటు అంటే బేసిక్ తండేల్ ఒక ఓవర్ లైన్ ఏంటంటే ఒక లవ్ స్టోరీ. ఫిషర్మెన్ చేపలు వేటకెళ్తాడు, దొరుకుతాడు, అవతల వాళ్ళకి బందీగా ఉంచుతారు. సో అతను ఎలా బయటకు వస్తాడు, బయట రాడా, ఏంటి టాస్క్ అనేది తండేల్ ఫిల్మ్. సో దీన్ని ఎలా మార్కెట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో ఇది ఒక సోషల్ ఇష్యూ. దాంతో పాటు కొంచెం పర్లేదు ఫ్యామిలీస్ కూడా ఎక్కేది. వీళ్ళు ఈ యాంగిల్ లో మార్కెట్ చేసే దానికంటే వీళ్ళు సాంగ్స్ ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. లైక్ తండేల్ గ్లిమ్స్ ఓకే హెల్ప్డ్, బట్ స్టిల్ ఐ థింక్ తండేల్ గ్లిమ్స్ లైక్ ఈ సాంగ్స్ పుల్ చేసినంత ఫుల్ తండేల్ గ్లిమ్స్ పుల్ చేయాల. సో బుజ్జితల్లి అసలు ఒక రిలీజ్ చేసిన సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నువ్వు దానికి ప్రోమో కట్ చేసావు 1 minute. దాన్ని తీసుకుని థియేటర్ లో వేసావు. నేను ఇప్పుడు 3 సినిమాలు చూసాను. 3 సినిమాలు ఇంకా బుజ్జితల్లి వచ్చింది ప్రోమో. దాదాపు తండేల్ గ్లిమ్స్ వచ్చాక ఒక 20-30 సినిమాలు చూస్తుంటా థియేటర్ లో. అట్లీస్ట్ 50% ఆఫ్ ద టైం లైక్ 10 ఫిలిమ్స్ కి నాకు ఆ గ్లిమ్స్ కనపడింది. అంటే థియేటర్ ఒకటేనే కాదు. ఇప్పుడు మొన్న లైక్ ఏదో కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మూవీ గురించి మాట్లాడే దానికంటే ఓవరాల్ లైక్ సాంగ్స్ కావచ్చు, లేదంటే హౌ దే పర్ఫార్మ్డ్, తర్వాత కష్టపడ్డారు, అదొకటి ఉంది. ఆ తర్వాత ఇంకో మార్కెటింగ్ ఏంటో చెప్పిన ఎవరు మాట్లాడుకున్న మార్కెటింగ్ చేపల పులుసు గుర్తుందా నీకు? వీడియో వచ్చింది. సో అదొకటి. తర్వాత దీంతో పాటు సాయి పల్లవి ఇమేజ్ ని కూడా క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే లైక్ వెన్ ఎవర్ నీడెడ్. అంటే ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లైక్ నాగ చైతన్య కెన్ వర్క్ ఇట్ అవుట్, బట్ స్టిల్ సాయి పల్లవి కూడా హెల్ప్. సో ఇదంతా కూడా లెట్ మీ స్టాప్ యూ దేర్. రైట్, ఒకటే చెప్తా చిన్నగా. తెలుగు స్టేట్స్ లో నాగ చైతన్య ఎంత మార్కెట్ ఉన్నా కానీ అమరం తర్వాత సాయి పల్లవిని అసలు అండర్ ఎస్టిమేట్ చేసిన వాళ్ళు అయితే కష్టం అవుతుంది. తెలుగులో అమరానికి ఆ రేంజ్ వచ్చిన ఓపెనింగ్స్ వచ్చినాయంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సాయి పల్లవి. ఎస్కే కాదు అక్కడ. యూ హావ్ టు యాక్సెప్ట్. హైలైటెడ్ చెప్పరా, ఇది బాగా అబ్జర్వ్ చేసాను. అమరన్ రిలీజ్ కాక ముందు వరకు ఎస్కే అండ్ సాయి పల్లవి పోస్టర్స్ ఉంటాయి మొత్తం. తర్వాత అమరన్ రిలీజ్ అవగానే సాయి పల్లవి పోస్టర్ ఉండదు, అన్ని ఎస్కే ఉంటాయి. చూడు కావాలంటే లైక్ అమౌంట్ ఆఫ్ పోస్టర్స్, అఫీషియల్ పోస్టర్స్, కలెక్షన్స్ అని కాదు కానీ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అలాంటి పోస్టర్స్ అన్నట్లు ఎక్కువ ఎస్కే కనపడతాడు. అమరన్ రిలీజ్ కాక ముందు సాయి పల్లవి ఎక్కువ కనపడతాడు. మార్కెటింగ్ సో ఇప్పుడు సాయి పల్లవి వచ్చేసరికి షీఈస్ లైక్ ఐ థింక్ మోస్ట్ పాపులర్. ఎక్కువ మంది లైక్ అంటే ఎలా అంటే ఆమె సినిమా ఓకే చేసిందంటే దాంట్లో ఏదో ఉందని మీనింగ్, లేకపోతే ఓకే చేయదు. సో అదొక ఎష్యూరెన్స్ ఉంది. అండ్ వీళ్ళు ఇప్పుడు జెన్జీ దగ్గరికి వెళ్తున్నారు. జెన్జీ ఐ థింక్ సాయి పల్లవి సమ్ కాలేజ్ కి అదే హానరీ తెచ్చుకోవడానికి ఆమె ఇక్కడికి వెళ్ళినట్టుంది. సో అది రీసెంట్ గా జరిగినట్టుంది, గుర్తుందా? చూసావు అది? వీళ్ళు ఎక్కువ మీడియా అపియరెన్సెస్ కూడా చాలా షార్ప్ గా ఉన్నాయి. అండ్ సాంగ్స్, రీల్స్ ఎలా చెప్పాలంటే అంత ఎక్స్పెన్సివ్ కాదు కానీ స్మార్ట్ మార్కెటింగ్ ఇదంతా. సోషల్ మీడియాలో కానీ ఆ బుజ్జితల్లి మీద రీల్స్ కానీ అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్. కానీ
నాకు నా ఒక్క టేక్ ఏంటంటే మిడిల్ ఏజ్డ్ ఆర్ ఫ్యామిలీస్ కి ఏం టార్గెట్ అంటే ప్రస్తుతానికి జెన్సీ టార్గెట్ చేస్తున్నారు. పాట్రియాటిజం జెన్సీ కెన్ ప్యాట్రియాటిజం అంటే దాని మీద మార్కెట్ చేయలేదు మనం వీళ్ళు. అదే కాదు చెప్తున్నా వస్తుంది నేను. కదా. ఇంకా సినిమా ఇంకా ఎంత ఇంకా 11 days 12 days సినిమా రిలీజ్ కావడానికి 7వ తారీఖు రా 11 రోజులు 12 రోజులు 12 రోజులు ఉంది అనుకుంటా. 12 రోజుల్లో వీళ్ళు ట్రైలర్ రిలీజ్ అయింది అనుకో ఇంకో 2 days లో. ఇట్ క్యాన్ క్రియేట్ దాట్ కైండ్ ఆఫ్ అంటే వీళ్ళు ట్రైలర్ ని ఎలా టార్గెట్ చేస్తారు, ఈ 11 రోజులు వీళ్ళు ఎలా మార్కెట్ చేస్తారు. వీళ్ళు ఆల్రెడీ ఐ థింక్ మన తెలుగులో కొన్ని షోస్ కి వెళ్ళిపోయారు, షూటింగ్స్ బిహైండ్ ద సీన్స్ వచ్చినాయి. ఏవో షోస్ రియలీ లైక్ గుర్తులేవు బట్ వచ్చినాయి, లైక్ తండేల్ టీమెట్ ఇక్కడ అని అలా వచ్చినాయి. సో ఫ్యామిలీస్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి కూడా పేట్రియాటిజం అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే జెనరిక్ అని చెప్పను కానీ బట్ మన తెలుగులో లేదు, బట్ ఓవరాల్ గా ఇండియా వైడ్ లో ఇప్పుడు స్కై ఫోర్స్ ఫైటర్ ఆర్ బడే మీద చోట మీద ఒకటి తీసుకోవచ్చు. అలా ప్రతి ఫిలిం లైక్ కైండ్ ఆఫ్ లైక్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కైండ్ ఆఫ్ నరేటివ్. టైగర్ 3 ఎట్లా మర్చిపోయినారు. టైగర్ 3 తో పాటు ఇది కూడా దీని పెట్రోటిజం కింద చెప్పర్లే, ఐ థింక్ చెప్తారు. ఏది మన హిమేష్ రష్మి అది బ్యాడస్ రవికుమార్. సో ఇంత ఇలాంటి ఇన్ని ఉండగా అవును బ్యాడెస్ రవికుమార్ ఎప్పుడు రా 7th కదా, అది కూడా అదే రోజు రా. అమ్మో తండేల్ ఇప్పుడు వరకు వచ్చిన ఫిలిమ్స్ ఇన్ని ఇంత ఉన్నప్పుడు పేట్రోటిజం పెట్టుకొని నేను థియేటర్కి ఎందుకు రావాలంటే ఆల్రెడీ సీన్ మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ ఇట్. సో దానికి వెళ్ళకున్న బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే మ్యూజిక్. దాన్ని తీసుకెళ్ళి జెన్జీలో బెటర్ ఫ్యామిలీ ఆడియన్స్ కి మ్యూజిక్ లైక్ ఐ థింక్ ఇట్స్ వర్కింగ్. బట్ ఐ రియలీ వాంట్ దమ్ టు బూస్ట్ ఇట్ అప్ మన లైక్ ఓవరాల్ గా నువ్వు ఇంకా మోర్ ఆస్పెక్ట్స్ తీసుకొచ్చి ఇంకా బూస్ట్ చేయాలని అనుకుంటున్నాను. చాలా వరకు స్టార్ పవర్ మీదనే బాగా పెడుతున్నారు ఈసారి ఫోకస్ అంతా. సాయి పల్లవి అండ్ నాగ చైతన్య అంటే లైక్ 90 crores బడ్జెట్, దాంట్లో 50 కోట్లు వచ్చేసినాయి వీళ్ళకు నాన్ థియేట్రికల్ లోనే వచ్చేస్తాయి. అండ్ లైక్ ఇంత విడమయార్చి ఉన్న పట్టుదల ఉన్న తెలుగులో అంత బాగా ఆడదు డెఫినెట్లీ. ఎందుకంటే ఫిబ్రవరి ఇట్స్ నాట్ దాట్ మార్కెట్. తెలుగు సినిమాలు చూడడానికే ఇబ్బంది అయితే అన్నప్పుడు ఇంకా తమిళ సినిమాలు చూసి అంత ఓపిక లేదు జనాలకి. అదొకటి అనుకున్నా కానీ లైక్ 21st వరకు 2 weeks అసలు ఎలాంటి 14th నాడు మర్చిపోయినా 14th నాడు ఉంది అని 1 week చాలా పెద్దగా ఉంది. 14th చచ్చిపోవాలి చూడాలంటే అన్ని సినిమాలు అన్ని సెట్ చేసుకున్నా కానీ లైక్ నాగ చైతన్య విత్ సాయి పల్లవి కాంబినేషన్ ఆల్రెడీ లవ్ స్టోరీ వర్క్డ్ కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్ దే ఆర్ కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. ఒకటే వాళ్ళ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి విత్ దాట్ స్టోరీ అండ్ లైక్ పేట్రియాటిజం అండ్ నాకు ఆ గ్లిమ్స్ లోనే అరే మరీ రుద్దుతున్నారా మరీ దారుణంగా అనిపించింది. ఎమోషన్స్ మరీ ఎలివేటెడ్ అనిపించింది అని నాకు అంత బాగా అనిపించలే. సో చూడాలి ఎట్లా ఉంటుందో దీని మీద. బట్ సాంగ్ చాలా లైక్ 40 crores ఐ థింక్ రికవరబుల్. అంటే ఇన్ కేస్ థియేటర్ ఎంత కమ్మారో చూడాలిగా. ఇప్పుడు లాభానికి అమ్మాలి కదా, 50 కోట్ల నాన్ వచ్చినప్పుడు 50 కోట్ల లాభంగా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎంత వచ్చినా ఓన్ రిలీజ్ ఉంటది గీత ఆర్ట్స్ ఎట్లా పెట్టి చేసేది. అది కాదు నేను అనేది. ఇప్పుడు 90 కోట్లు బడ్జెట్, 50 కోట్లు నాన్ థియేటర్కి వస్తే నువ్వు ఇది 40కి అమ్మవు కదా, నువ్వు అట్లీస్ట్ 45-50కి అమ్ముతావు కదా. చూద్దాంలే మార్కెట్ కూడా చూసుకుంటాను. బట్ ఏమో లైక్ తండేల్ యాజ్ అ హోల్ రైట్ నౌ అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా లూకువాము వస్తుందిలే చూద్దాంలే అని ఫీలింగ్ లో ఉన్నా. ఎట్లా ఉంటుందో మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి తండేల్ మీద.